హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నఫ్షీర్ కిచెన్. ఏంటి రెసిపీ అనుకుంటున్నారా? చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ అండి. దీని పేరేమో బటర్ గార్లిక్ ఎగ్ అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. రెస్టారెంట్కి వెళ్ళకుండా ఇంట్లోనే మనం ఈజీగా రెడీ చేసుకునే ఈ రెసిపీ చాలా త్వరగా అయిపోతుంది. ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ రెసిపీ కోసం నేనైతే 3 కోడిగుడ్లు అయితే తీసుకుంటున్నాను. ముందుగా స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టేసి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేస్తున్నానండి. ఆయిల్ వేడయ్యాక 3 కోడిగుడ్లు పగలగొట్టేసి ఇందులో వేస్తున్నాను. ఇది మీడియం ఫ్లేమ్ మీద మనం ఈ రెసిపీ చేయాలండి. ఈ విధంగా పగలగొట్టేసి వేసిన తర్వాత ఇందులోనే రుచికి సరిపడా 1/4 స్పూన్ కంటే కొద్ది తక్కువే సాల్ట్ ఇస్తున్నాను. 1/4 స్పూన్ వరకు పెప్పర్ పౌడర్, అలాగే 2 వెల్లుల్లి రెమ్మలను సన్నగా కట్ చేసేసి అది కూడా 1/4 స్పూన్ వేసానండి. వేసినాక 2 నిమిషాల పాటు ఆగి తర్వాత స్పూన్ సహాయంతో దీన్ని బాగా కలపాలండి. ఈ విధంగా మనం కలుపుకోవాలి. మరి మ్యాష్గా కాకుండా ఈ విధంగా కలిపేసి మనము ఇదైతే కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంది. స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసేయాలండి. వేరొక కడాయి స్టవ్ మీద పెట్టేసి స్టవ్ వెలిగించేసి నేనైతే 2 టేబుల్ స్పూన్ వరకు వెన్న అయితే వేస్తున్నానండి. వెన్న కరిగిన తర్వాత 10 వెల్లుల్లి రెమ్మలను తొక్క తీసేసి ఈ విధంగా మ్యాష్ చేసి వేసేసి కొద్దిగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసినాక 1/4 స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ అయితే వేస్తున్నానండి. మీకు కనుక స్పైసీ ఎక్కువగా తినేవాళ్ళైతే ఇంకొద్దిగా యాడ్ చేసుకోండి. అలాగే 1 కప్ వరకు పాలు అనేది తీసుకుంటున్నాను. ఇవి కాచి చల్లార్చిన పాలండి. ఇందులో వేసేసి బాగా కలుపుతూ ఉడికించాలండి. తర్వాత 1/4 స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ అయితే వేస్తున్నాను. కార్న్ఫ్లోర్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేయాలండి. కలుపుతూ ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు చాలా త్వరగా ఇది దగ్గర పడిపోతుందండి. ఇందులోని టేస్ట్కి సరిపడా ఆల్రెడీ నేను ఎగ్లో కూడా సాల్ట్ వేసాను. అందుకని కొద్దిగా చూసి సాల్ట్ వేసుకోవాలి. 1/4 స్పూన్ కంటే ఇంకా కొద్దిగా తక్కువే సాల్ట్ వేసేసి ఈ విధంగా చిక్కగా అయిన తర్వాత మనం ముందుగా మ్యాష్ చేసి పెట్టుకున్న ఎగ్ని ఇందులో వేసేయాలండి. ఉడుకుతున్న పాల మిశ్రమంలో వేసేసేయాలి. వేసేసిన తర్వాత కలపాలండి. ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను అప్లోడ్ చేసే కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. ఈ విధంగా వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే మనం దీన్ని ఉడికించి దగ్గర పడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది చపాతీలోకి, పుల్కాలోకి చాలా అంటే చాలా అమోఘంగా ఉంటుంది. రైస్లో కనుక తిన్నట్లయితే ఇంకొద్దిగా రోస్ట్ చేసుకొని మరి తినండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా ఇందులోని కొద్దిగా 1/2 కప్ వరకు స్ప్రింగ్ ఆనియన్ అనేది కట్ చేసి వేసానండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడమే. ఎంతగా టేస్టీగా సింపుల్గా చేసుకునే బటర్ గార్లిక్ ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. మీరు కనుక ట్రై చేసినట్లయితే మీరు ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. యమ్మీగా బటర్ గార్లిక్ ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఇంకెందుకు ఆలస్యం, ట్రై చేసి చూడండి. నా ఛానల్కి తప్పకుండా లైక్, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.